హాయ్ అండి. బెండి ఎప్పుడు ఒకేలా వండుకొని బోర్ వస్తుందా? సో ఈసారి ఇలా క్రిస్పీ బెండి చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, అంతే ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో వెల్కమ్ బ్యాక్ టు ఎన్ బెల్లారీ బ్లాగ్స్. ఏం లేదండి, బెండీని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఒకరోజు ముందే వాష్ చేసుకొని కట్ చేశాను. సో అందుకనే అలా డ్రై అయిపోయాయి అన్నమాట. ఇలా అందులోకి 1.5 స్పూన్ కార్న్ఫ్లవర్, 1.5 స్పూన్ రైస్ ఫ్లవర్, ఇంకా ఒక 1.5 స్పూన్ బేసిన్ ఫ్లవర్ వేసేసుకుంటున్నాను. అందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసి పెట్టుకోవాలి. సో అది డ్రైగా కోట్ అయ్యింది. నేను ఒకరోజు ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను కాబట్టి అందుకనే కొన్ని వాటర్ వేస్తున్నాను సరిగ్గా కోట్ అవ్వడానికి. మీరు కనుక అప్పుడే కట్ చేసి పెట్టుకున్నట్లయితే వాటర్ అవసరం లేదు, అందులో ఉన్న మాయిస్తోనే మొత్తం సరిగ్గా కోట్ అయిపోతాయిలేండి. ఇలా కోట్ అవ్వాలి బెండి అయితే. కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా పల్లీలు తీసుకుంటున్నాను. ఇలా కడాయిలోకి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి మనం ఇందాక కలిపి పెట్టుకున్న బెండి వేసేద్దాము. ఇది ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే బర్న్ అయిపోతాయి హై ఫ్లేమ్లో. లో ఫ్లేమ్లో అయితే ఆయిల్ చాలా పట్టేస్తాయి కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం. సో ఇలా ఫ్రై అవ్వాలండి బెండి అయితే, అప్పుడే క్రిస్పీగా వస్తాయి. సో నేను ఒక 5-6 బ్యాచెస్ ఇలా ఫ్రై చేసేసుకున్నాను. దాని తర్వాత అదే ఆయిల్లోకి కొన్ని పల్లీలు వేసుకొని ఇలా ఫ్రై చేసేద్దాము. మరీ ఎక్కువగా బ్రౌన్ అవ్వనివ్వకండి, టేస్ట్ అంతా మారిపోతాయి కదా. ఇంత ఫ్రై అయితే చాలు. అలానే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు ఇలా క్రిస్పీగా అయిన తర్వాత తీసేయాలి. ఎక్కువసేపు ఫ్రై అయిపోతే మాడిపోతే టేస్ట్ చాలా డిఫరెంట్గా వస్తుందండి. సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. అలానే పచ్చిమిర్చి ఇంకా గార్లిక్ కూడా అందులోనే వేసేస్తున్నాను. గార్లిక్ కొద్దిగా బ్రౌన్ అవ్వాలి, ఇంకా కొద్దిగా క్రిస్పీ అయితే చాలు, తీసేద్దాం. సో లాస్ట్లో కొన్ని ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకుందాం. అంతే అండి. ఇందులోకి కొద్దిగా కారం పొడి, ఇంకా కొద్దిగా సాల్ట్, ఇంకా కొద్దిగా జీరా పౌడర్, ఇవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకుందామండి ఒకసారి బాగా. అంతే అండి, ఎంతో సింపుల్ ఇంకా చాలా టేస్టీ బెండి ఫ్రై రెడీ. చూడండి ఎంత క్రిస్పీగా అయినాయో. సో అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.